పాకిస్తాన్ను వారి సొంత గడ్డపైనే ఓడించి భారత్లో అడుగుపెట్టింది బంగ్లాదేశ్. అయితే భారత్లో కథ అడ్డం తిరిగింది. విజయం సంగతి అటుంచితే కనీస పోరాట పటిమి కూడా బంగ్లాదేశ్ నుంచి కొరవడింది. గ్వాలియర్ వేదికగా భారత్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఆ జట్టుపై విమర్శల జడివాన మొదలైంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ అభిమానులు, మాజీ క్రికెటర్లు. టీమిండియాకు కనీస పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్ జట్టుపై టెస్ట్ సిరీస్ ఓడిపోయిన పాకిస్తాన్ను ఏమనాలో కూడా తనకు అర్థం కావడం లేదని పాక్ మాజీ క్రికెటర్ బసత్ అలీ అన్నారు. 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా గెలిస్తే ఆఖరి టీ20 మ్యాచ్లో బెంచిపై ఉన్న ఆటగాళ్లతో ఆడి కూడా భారత్ గెలుస్తుందని పేర్కొన్నాడు. అదే సమయంలో బంగ్లాదేశ్పై మండిపడ్డాడు. పాకిస్తాన్ను వైట్ వాష్ చేసిన జట్టు ఇదేనా అని ప్రశ్నించాడు. ఇది భారత జట్టు కాదని, ఐపీఎల్ స్టార్లతో కూడిన జట్టు అని అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు లేరు. అయినా భారత్ ఎంతో బలంగా ఉంది. ఈ టీంకు కూడా బంగ్లా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది అని అలీ అన్నారు.